రాఘవేంద్రరావు సార్ యొక్క గురించి చెప్పాలంటే చాలా ఉంటది కానీ కొంతనే చెప్పాల్సిన అవసరం సమయం ఉంటుంది కాబట్టి మరి పంచాయతీరాజ్ శాఖలో నేను 2002లో వచ్చినప్పటి నుంచి సార్ తోటి ప్రయాణం కొనసాగిస్తున్నాను. మొట్టమొదటిగా కాంట్రాక్ట్ సిస్టమ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 4000 మందితో పంచాయత్ సెక్రటరీలు వచ్చాము. అది అందరికి తెలిసినటువంటి కింద కూర్చున్నటువంటి అందరికి కూడా అందరి ఉద్యోగులకు తెలిసిన విషయము. కాంట్రాక్ట్ అనేది రెగ్యులర్ కాదు అనేది అందరికి తెలుసు. కానీ మేము ఒక అసోసియేషన్ పెట్టుకొని కాంట్రాక్ట్ అనేది నుంచి రెగ్యులర్ కావాలి అనేది మన రవీంద్రరావు సార్ తో పాటు ప్రయాణం చేసి పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో అందరి ఉన్నటువంటి సంఘాల లీడర్లతో అందరితో లీడ్ చేసుకుంటూ ముందుకు వచ్చినట్టే మరి రాష్ట్రం ఏ విధంగా 2014లో విడిపోయిందో అదే విధంగా మేము కూడా కాంట్రాక్ట్ అనే దాని చరిత్ర మన పంచాయతీరాజ్ శాఖలో ఒక చరిత్ర తీసుకొస్తూ రెగ్యులరైజ్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. కాబట్టి అందులో ఆ ప్రయాణంలో వేల మంది కుటుంబాల కోసం పనిచేసినటువంటి దాంట్లో మన గౌరవనీయులు రాఘవేంద్రరావు సార్ గారు ఎంపీడీఓగా అసోసియేషన్ అధ్యక్షునిగా మాతో కలిసి పనిచేసి మాకు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఎన్నోసార్లు చర్చలకు పోయి సమ్మెలు చేసి 11 రోజులు కూడా ఎన్ని సమ్మెలు చేసినా ఉద్యోగంలో రాష్ట్రం కోసం కావచ్చు మన శాఖలో ఉన్నటువంటి సమస్యల కోసం కావచ్చు ఎక్కడ వెళ్ళినా కూడా అతనితో కలిసిన పనిచేసిన సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫోటోలో పెట్టారు, ఆ ఫోటోలో చూస్తే కనిపిస్తుంది 3 తరాలు ముచ్చట కనిపిస్తున్నాయి. ఒక తరం ముగుస్తుంది, ఇంకొక తరం అక్కడ కనిపిస్తుంది. అంటే ఒక కుటుంబము ఒక ఉద్యోగికి ఇంతకంటే ఆనందం ఏమి ఉండదు. 30 సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ ఇచ్చి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పాలసీలను ప్రజలకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు ఉద్యోగులు. ఆ ఉద్యోగికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఆనందం ఉండదు. రిటైర్మెంట్ అయినాడు ఈ రకంగా అందరం వచ్చి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఇంకా మిగతా ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా ఉండాలని చెప్పి మనం అందరం ఆశీర్వదిస్తే అంతకంటే గొప్ప ఏ ఉద్యోగి కోరుకోడు.